ఏమైంది? తీయంగా పుల్లంగా ఉంది. తీయగా పుల్లగా ఉందా? పెరుగు తగినప్పుడే పుల్లంగా ఉంది, సాస్ తగినప్పుడు తీయంగా. తీయ పుల్లగా రకరకాలు ఉంది. అది హలీం అయితే ఒకే టేస్ట్ కదా. ఎలా అయిపోద్ది? ముగ్గురం ఫస్ట్ టైం తింటుంది. అయిపోయింది. ఎవరిది అయిపోయింది? నీకు ఒక టేస్ట్, మాకు ఒక టేస్ట్ ఏముందా? 3 సేమ్ టేస్ట్లే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో ముందుకు వచ్చాం. ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే, చాలా రోజుల నుంచి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు షవర్మా ఛాలెంజ్ చేయండి అని. అందుకని ఈ రోజు అయితే మేమైతే షవర్మా తెప్పించుకుని అయితే ఈ రోజు అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. అసలుకి ఇది తింటామో లేదో అనేది మీరైతే మా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ టైం కాబట్టి షవర్మా తింటాం. ఒక్కో పీస్ అయితే తింటున్నాం. అది మేము తింటామో తినలేం, ఫస్ట్ టైం దీని టేస్ట్ గాని తెలీదు. మా ముగ్గురులో అయితే ఈ పీస్ ని ఎవరైతే ముందు తింటారో వాళ్ళైతే గెలిచినట్టు, లాస్ట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకే, ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఓకే, స్టార్ట్. స్వీట్ కాదు అది చూడు, స్వీట్ కానీ సేమ్. చికెన్ ముక్కలు కొరకండి, టేస్ట్ టేస్ట్ అయితే ఏదోలా ఉంది. మేము ఎప్పుడు ఇలాంటి టేస్ట్ తింటా. ఆనియన్స్ వేసారు. ఏంది అర్థం కావట్లేదు. ఏమైంది? తీయంగా పుల్లంగా ఉంది. తీయగా పుల్లగా ఉందా? పెరుగు తగినప్పుడే పుల్లంగా ఉంది, సాస్ తగినప్పుడు తీయంగా. తీయ పుల్లగా రకరకాలు ఉంది. అది హలీం అయితే ఒకే టేస్ట్ కదా. ఒకే టేస్ట్. ఇంకా మంచి జారిపోయింది. మింగాలి, ఇది టేస్ట్ అంతకేం లేదు. ఇది ఎలా ఉంది? షవర్మా చాలా చేసాం ఫస్ట్ టైం. ఇప్పుడు చూడలేదు, పేర్లు కూడా వినలేదు. మీరు కామెంట్ చేయడం వల్లే మాకు ఈ పేర్లు తెలిసాయి. మేము ఇవాళ కొంచెం అందుబాటులో ఉండి మేము తెచ్చుకొని చేసుకుంటాం. కానీ శ్రీవాణి పైనే కొరుగుతుంది, ఆ లోపలికి వెళ్ళట్లా. యాడ ఊరికే ఇంకా ఇప్పుడు తిప్పో చూద్దాం. ఏం గురికో అసలు ఆడు గురికా? ఫస్ట్ లో ఏమో స్పీడ్ ఊగింది, ఇప్పుడే తినలేకపోతుంది. అది పెరుగు కాదు.
ఇది అంటే దాని మీద స్వీట్ కర్డ్ అని రాసింది. నువ్వేందమ్మా తినవా? సగం మీద శివానికి పనిష్మెంట్ అదే, సగం తినాలి. ఈ చికెన్ అయితే రోజు కాబట్టి చికెన్ తింటారు, వీళ్ళైతే మటన్ కూడా తినరు అనమాట. ఒక కామెంట్ చేసిన ఒకటి ఇంకా మూడు చేయమన్నాడు. ఒకటే తిన్నా. 3 షవర్మాలు తిన్నాడు. నేను అయ్యేంటి లేచని అనుకున్నాను. నేను అది అనుకున్నా. 3 సెకండ్ అన్నా వస్తా. పైపైన కొరుగుతుంది, ఏం తెలుస్తుంది? మొత్తం కొరుగుతుంది కదా తెలుసది. ఎలా అయిపోద్ది? ముగ్గురం ఫస్ట్ టైం తింటుంది. అయిపోయింది. ఎవరిది అయిపోయింది? నీకు ఒక టేస్ట్ మాకు ఒక టేస్ట్ ఏముందా? 3 సేమ్ టేస్ట్లే. టిప్స్ అసలు నిన్న పై చపాతీ కూడా పెడుతుంది. ఇది పది ఎలుక బొక్కలు పెట్టింది చూడు, అట్లా పెట్టింది. దివాళీ తినేసి ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ లో అయితే మేమిద్దరం అయితే తినలేకపోయినా అయితే సౌమ్ అయితే పూర్తిగా అయితే తిన్నాం, కొంచెం అయితే ఉంది. శ్రీవాణి అయితే అసలు తినలేదు, శ్రీవాణి అయితే ఓడిపోయింది. ఫ్రెండ్స్, మేము ఇవి అయితే పిజ్జా, బర్గర్, షవర్మా ఇవైతే ఎప్పుడు అసలు తినలేదు. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టారని చెప్పేసి ఈ షవర్మా అయితే చేసాము. కానీ ఇవి మాకైతే వీటి టేస్ట్ అయి నచ్చలేదు, ఎప్పుడు తినలేదు కదా. అంటే బాగోలేవని కాదు, అలవాటు అయితే తింటామేమో మాకే తెలీదు. కానీ ఫస్ట్ టైం అయ్యి వీటి టేస్ట్ ఏదోలా ఉంది. కానీ మీరు పెట్టారని కామెంట్ అయితే మేమైతే ఈ కొంచెమైనా తినేసాం. అంటే ఇవి తినకూడదని కాదు, మీకు సిటీలో ఉండే అలవాటు అయ్యి మాకు ఇట్లాగా అలవాటు లేక వీటి టేస్ట్ అయితే మాకు అసలు నచ్చట్లేదు. అందుకని అయితే మేము ఇలా చేస్తున్నాం, అందుకని మేము ఇవి తినలేకపోతున్నాం, మీరేం అనుకోవద్దు. ఇక బిర్యానీ అలాంటి ఎప్పుడు అవి రోజు తినేవి కాబట్టి అవి అయితే ఛాలెంజ్ లా చేస్తున్నాం, ఇవి మాకు అలవాటు కాబట్టి. అందుకని అంటే మీకు అలవాటు కాబట్టి ఎక్కువగా తింటారు కాబట్టి, మాకు పల్లెటూరు కదా, మాకు తక్కువ అసలు తెలియదు, అలవాటు లేదు తినం కూడా, అందుకని చెప్పేసి తినలేకపోతున్నాం. అందుకని ఏమనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.